ఇతని పేరు అజిత్ కుమార్ సార్. సార్ డిసెంబర్ 15వ తారీఖు పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్. ఈ అబ్బాయి మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి చెప్పారండి. నేను ఎస్ఐ గారికి ఒకే మాట చెప్పానండి, అతనిది ఏమైనా తప్పు ఉంటే ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయండి అని చెప్పాను సార్. ఆ తర్వాత ఫోన్ కట్ చేశాను. నేను అవుట్డోర్ షూట్లో ఉండటం వల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు సార్. నేను గత అయిపోయిన 3 రోజుల తర్వాత 4వ రోజు నేను ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు, నిన్న రాత్రి 11 గంటలకు వదిలిపెట్టారు పోలీసులని. 15వ తారీఖు మధ్యాహ్నం తీసుకెళ్ళి 16, 17వ తారీఖు సాయంత్రం 11 గంటలకు వదిలిపెట్టారు సార్ బాబుని. పైగా తీసుకెళ్ళిన రోజే ఇతన్ని క్యాస్ట్ పెట్టి తిట్టి ఒక కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టారండి. దానివల్ల నడవలేకపోవడం, ఈ తొంటి భాగంలో వాపు వచ్చింది సార్. ఆ తర్వాత నేను ఈ పిల్లోని నా దగ్గర 2 వెహికల్స్ ఉంటే ఆ 2 వెహికల్స్ అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను సార్. నా దగ్గర డబ్బులు అయిపోవడంతో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియాలో జాయిన్ చేయించానండి. అప్పుడు నుంచి కంటిన్యూగా నేను పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నా, నాకు ఇట్లా జరిగింది సార్ అని చెప్పేసి. ఫస్ట్ జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి నేను వాట్సాప్లో ఇతని పరిస్థితిని ఫోటోలు, వీడియోలు, తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ సంబంధించి అన్నీ పంపించానండి. ఏసీపీ గారు అన్నారు, ఎమ్మటే రిటర్న్ కాల్ చేసి 5 నిమిషాల్లో కాల్ చేశారండి. కాల్ చేసి మీరు ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి కలవమన్నారు సార్. 3 రోజుల వరకు నాకు కలవలేదు సార్ ఆయన. 4వ రోజు ఫోన్లు చేసుకొని గంటన్నర కూర్చున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాను సార్. అప్పుడు వచ్చారు ఆయన. సార్ ఇట్లా నేను అజిత్ కుమార్ వాళ్ళ ఫాదర్ని సార్, డిసెంబర్లో కేసు అయిపోయింది, అబ్బాయిని కొట్టారు, 3 నెలల నుంచి అతను పరిస్థితి బాగోలేదు, స్కూల్కి కూడా ఎత్తుకొని తీసుకుపోయి ఎగ్జామ్స్ రాయించుకున్న పరిస్థితి సార్. అతను ఎన్సీసీ స్టూడెంట్, మొత్తానికి కుప్పగూలిపోయినాడు. నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగలేదు సార్. నాకేమన్నా ఈ పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగింది కాబట్టి నాకేమన్నా ట్రీట్మెంట్కి సంబంధించింది ఏమన్నా చేయగలరా అని అడిగాను సార్. అడిగిన దానికి తను పోలీస్ స్టేషన్లో ఎవరూ కొట్టలేదు ఫస్ట్ చెప్పారు. తర్వాత నేను కొట్టలేదు అంటే మరి ఎవరు కొట్టారంటే నాకు తెలియదని చెప్పేసి అన్నారండి. ఈ మాట నాకు తెలియదన్నప్పుడు నేను అడిగాను, సార్ ఎస్ఐ మీరు, పిల్లోని స్టేషన్ మొత్తం ఇన్ఛార్జ్ మీరు, మీకు తెలియకుండా ఎట్లా ఉంటుందని అడిగాను. ఏదైనా ఉంటే మా పై ఆఫీసర్ సిఐ గారితో మాట్లాడండి అన్నారండి. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది వీళ్ళు కొట్టారు, 3 రోజులు అందుకోసమే ఇక్కడ ఉంచారనుకున్నాను. నేను ఇంకా ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు సార్, నాకు ఇక్కడ న్యాయం జరిగేలాగా లేదని చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత అదే విషయం నేను ఏసీపీ సార్కి చెప్పాను, జూబ్లీ హిల్స్ ఏసీపీ సార్కి. ఆ సార్ ఏమన్నారు అంటే, బాబు నేను ఏరే కేసు మీద బయటకు వచ్చేసాను, ఇప్పుడు ఇన్ఛార్జిగా వెంకటరెడ్డి గారు, బంజారా హిల్స్ ఏసీపీ గారు ఉన్నారని చెప్పారండి. సార్ కూడా ఈ ప్రాబ్లం ఇతనికి ఉన్నాయి మొత్తం ఫస్ట్ ఏసీపీ గారికి, జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి ఏమైతే పెట్టానో అవే బంజారా హిల్స్ ఏసీపీ గారికి పెట్టానండి. తర్వాత ఫోన్ చేశాను, నేను ఇక్కడ లేను, బయట ఉన్నాను, 2 డేస్ తర్వాత రండి అని చెప్పేసి అన్నారండి. నేను ఆ రోజు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్బాయి అడ్మిట్ కావాల్సిన అబ్బాయిని తీసుకొని ఎత్తుకొని వెళ్ళి 2.5 గంటలు కూర్చొని ఏసీపీ గారికి ఈ బాబుని చూపించానండి. చూపిస్తే ఆయన నాకు ఎలా కొట్టారా అని చెప్పేసి మా మీద సింపతి లాగా మాట్లాడారు. తర్వాత 1 డే టైం ఇవ్వండి, నేను ట్రీట్మెంట్కి సంబంధించి చూస్తాను అని చెప్పేసి అన్నారు సార్. అప్పటి నుంచి ఇంకా ఫోన్లు కానీ ఎవ్రీథింగ్, ఫోన్లు తీయటం లేదు. ఫోన్ తీస్తే నేను కోర్టులో ఉన్నా, మీటింగ్లో ఉన్నా, మళ్ళీ చేస్తా, గంటకు చేస్తా, అర్ధగంట చేస్తా, ఇట్లనే తప్పించుకుంటూ ఉన్నారు సార్. ఇంకా నాకు వల్ల కాలేదు, ఇక ఎట్లా చేయాలి ఈయన పరిస్థితి అని చెప్పేసి నేను అనుకునే పరిస్థితిలో నాకు ఒక లాయర్ గారు ఇది జరిగిన విషయం చెప్పగానే ఆ లాయర్ గారు ఇలా చెప్పారు, నువ్వు వెళ్ళి హ్యూమన్ రైట్స్, డీసీపీ గారికి, ఏసీపీ గారికి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చేయని చెప్పేసి అన్నారండి. నేను ఆ ప్రకారంగా నేను ఫస్ట్ హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళగానే ఆ రోజు ఉదయం కూడా శుక్రవారం సార్, 20వ తారీఖు శుక్రవారం, ఆ రోజు ఏసీపీ గారికి కాల్ చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదు. డీసీపీ సార్ వెస్ట్ జోన్ డీసీపీ గారికి నేను ఫోన్ చేశాను, ఆ ప్రూఫ్స్ అన్నీ పంపించాను. అంతకు ముందే ఒకసారి పంపిస్తే అప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడారు. తర్వాత 20వ తారీఖు మొత్తం ఇంకా కంటిన్యూగా ఫోన్లు సార్. నేనేమో ఫోన్ సైలెంట్లో ఉంది, నాకు అన్నోన్ నెంబర్స్ ఫోన్లు రావు, ఫోన్ జోబులో ఉంది, చూసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం 15-20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎస్ఐ గారి ఉన్నాయి, సిఐ గారి ఉన్నాయి. వీళ్ళ మిస్ కాల్స్ ఉన్నాయి. ఎందుకు వీళ్ళు ఇన్నిసార్లు చేశారని చెప్పి నేను కాల్ చేశాను. సార్ ఇన్ని కాల్స్ ఉన్నాయంటే ఎక్కడున్నారు మీరు అని ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇదే అడిగారండి, ఎక్కడున్నారని. సార్ నేను నాంపల్లి హ్యూమన్ రైట్స్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నానంటే, వద్దొద్దు మీకు దండం పెడతా, మా జాబులు పోతే మీరు అక్కడి నుంచి రండి అంటే, సార్ మీ చుట్టూ తిరిగి నా కాళ్ళన్నీ ఇరిగిపోయేలాగున్నాయి, ఎన్నిసార్లు తిరిగినా మీకు సమాధానం రాలేదు, నేను లాయర్ని అప్రూవ్ చేయి, లాయరు చెప్పే విధంగా నడుచుకుంటున్నానని చెప్పానండి.
సార్ మీరు ఆ మేడం వాళ్ళకు కూడా తెలుసు, మేడంతో మీరు మాట్లాడండి, ఒక్క రోజు నాకు టైం ఇవ్వండి, నాతో వచ్చి కలిసి మాట్లాడండి, 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఏదున్నా నేను లాయర్తో మాట్లాడకుండా నేను మీతో మాట్లాడనండి అని చెప్పాను. ఆ తర్వాత లాయర్ గారికి ఫోన్ చేస్తే బాబును పంపిస్తున్నాను ఉండండి అన్నారండి. ఆ బాబు వచ్చారు. అక్కడ 4:30, 5 అయిపోయింది. ఆ తర్వాత నేను మేడంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ నుంచి అప్పటికి నాకు కంటిన్యూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో గ్యాప్లో 2:30కి నాకు కాల్ చేసి మీ ఇంటి అడ్రస్ చెప్పమని అడిగారండి ఎస్ఐ గారు. ఇంటి అడ్రస్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి మా మాట్లాడేసి, అమ్మ మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్న ఆటో తోలుతాడు, నేను పేదోళ్ళం, మేము చదువుకొని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా అని చెప్పేసి మా మిస్సెస్తో మాట్లాడి అక్కడ న్యాగ్గా ఎంత తెలివిగా ప్రవర్తించారో చూడండి. ఆయన తెలివికి మరి ఇంకా ఏం అవార్డు ఇవ్వాలో తెలియదు. మనతో మంచిగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుకొని రిపోర్ట్స్ మొత్తం ఫోటోలు తీసుకున్నారు సార్. 75 పేపర్ల రిపోర్ట్లు మొత్తం ఫోటోలు తీసుకొని కలుస్తామా మరి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ బాబు ఏదైతే రీల్స్ చేసిన మొబైల్ ఉందో అది అన్లాక్ కోసం మళ్ళీ ఒక కానిస్టేబుల్ని పిలిపించి గంట ఆయన గంటన్నర ఉన్నారు, ఈయన వచ్చి 1 గంటన్నర. మేము దానికి లాక్ పెట్టింది నాది R కానీ D కానీ M కానీ పెట్టామండి. ఇదే వాళ్ళకి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ఇచ్చేటప్పుడు ఒక పేపర్ మీద గీసి ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు మార్చారో ఏదో తెలియదు. మా ఈ 3 పెడతామని చెప్పేసి ఫోన్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా మేము లాక్ ట్రై చేస్తే వాళ్ళు ఎవరైతే పిల్లవాడు మా మిస్సెస్ ట్రై చేస్తే రాలేదు. రాకపోగా వెళ్ళిపోయారు. గంట సేపు కూర్చొని కానిస్టేబుల్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మళ్ళీ నాకు అన్న మీరు ఎన్ని గంటలకు వచ్చినా నైట్ ఏ టైం అయినా మీరు నాతో ఒక్కసారి మాట్లాడండి, కలిసి మాట్లాడండి అంటే, లేదన్న ఏందో విషయం ఏందో చెప్పండి అంటే, లేదు మీతో కలిసి మాట్లాడుతా అన్నారు సార్. నేను లాయర్ గారి ఇంటి దగ్గర నుంచి నా ఇంటి దగ్గరకు వచ్చే వరకు అక్కడ 10:50కి బయలుదేరాను. 11:20కి నేను ఇంటి దగ్గరకు వచ్చానండి. ఏ టైం అయినా చేయమన్నారు కదా, అసలు విషయం ఏందో కనుక్కుందామని ఫోన్ చేశానండి. అన్న ఎక్కడున్నారంటే, నేను ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చానంటే, సరే మీరు పీజీఆర్ గ్రౌండ్ ఉంది కదా అక్కడికి రండి అన్నారు. అప్పటికి 11:30 అయిందండి. ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఆయన అన్న మాది తప్పు అయిపోయింది అని చెప్పేసి, నాకు పొలిటికల్గా ఏదన్నా కావాలన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీకు ఏదైనా కావాలన్నా చేస్తా అంటే, ఈ తప్పు జరిగిందన్న అని చెప్పేసి అని, మీకు పర్సనల్గా ఏమన్నా కావాలి అంటే నేను సాయం చేస్తానని చెప్పారండి. నేను 7 లక్షలు పెట్టి నేను ట్రీట్మెంట్ చేయించుకొని నాకు న్యాయం కోసం తిరుగుతూ ఉంటే ఇప్పుడు వచ్చి ఈ మాట చెప్తాను, మీరు మీ పర్సనల్ సహాయాలు వద్దు, నాకు ఏమొద్దు అన్న, నేను న్యాయం కోసం పోరాడతా అని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చాను. లేదన్నా అని చెప్పేసి చేయి పట్టుకొని సిఐ గారికి 3 సార్లు ఫోన్ చేశారు సార్. 3 సార్లు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయలేదు. అన్న మీకు దండం పెడతా, రేపు ఒక్కసారి సిఐ గారిని కలిసి మాట్లాడండి అన్న అన్నారు. సరే అన్న నేను వస్తాలే అని చెప్పేసి నేను ఆ 2 రోజులు వెళ్ళలేదు. తర్వాత నాకు సిఐ గారు కాల్ చేసి, రాము ఒకసారి ఇక్కడ ఆఫీస్కి అయితే రండి పోలీస్ స్టేషన్కి అన్నారు. ఏంటి సార్ అన్న, రండి మాట్లాడదామంటే నేను వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఏంటి రాము అంటే, సార్ ఇది పరిస్థితి, పిల్లోడి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఈయన వీడియోలు అవన్నీ చూపించాను. చూపించిన తర్వాత సరే 2 రోజులలో నేను ట్రీట్మెంట్కి సంబంధించి అది ఇది చేస్తానని చెప్పేసి ఇతన్ని ఆయన ముందు కూర్చోబెడితే నవ్వుతున్నారు సార్. ఇతని పరిస్థితి, నడవలేని పరిస్థితి చూసి కాళ్ళని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ పరిస్థితి చూసి కూడా నవ్వుతున్నాడు. సార్ ఇలా కొట్టడం ఎంతవరకు న్యాయం సార్, మీకు కూడా పిల్లలు ఉంటారు కదా అంటే, లేదబ్బా మేము కొట్టలేదు, దేవుడి తోడు అమ్మ తోడు ఇవన్నీ చెప్తా ఉన్నాడు. సార్ మీరు చెప్పిన మాట నేను నమ్ముతా అండి, నా మాట కూడా మీరు ఒకసారి అడగండి పిల్లోడిని అని చెప్పేసి అన్నాను. 3 సార్లు అడగండి సార్ అన్న తర్వాత, ఏం బాబు కొట్టారా అని అడిగారు. సార్ కానిస్టేబుల్ వాకీటాకీ పట్టుకొని వచ్చి నన్ను బూతులు తిట్టేసి, క్యాస్ట్ పెట్టి తిట్టి నన్ను కొట్టారండి. అటు లాక్కపోయి కొట్టారు, ఈ పక్క కొట్టారు. అక్కడ వేరే ఇంకొక ఆయన నాతో పాటు కూర్చోబెట్టారు కదా, ఆయన వస్తే ఆయన కాలు కూడా దొక్కారు. ఆయన నీకు పుట్టిండా ఇట్లా అని బండబూతులు తిట్టారు అని చెప్పేసి చెప్పాడు. లేదు అలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి నవ్వుతా ఉన్నాడు ఇంకా అతను. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పేసి నేను వచ్చాను. ఆల్రెడీ 22వ తారీఖు నుంచి నేను కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వస్తున్నా. డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇది అయిన తర్వాత నుంచి ఇంకా వీళ్ళు నాకు టార్చర్ అంటే ఎట్లా ఉంటుందంటే, 1 by 1 వీళ్ళు కాల్ లిస్ట్ చూస్తే అర్థమైపోతుంది. ఈ అబ్బాయి ఏదైతే కేసులో ఈయన చేశాడని ఈయన మీద నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఏదైనా ఉంది అంటే, ఇప్పుడు జనవరిలో జరిగిన దానికి ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేశారు, కోర్టులో సబ్మిట్ చేయలేదు. పైగా ఈ పిల్లోడికి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చారండి, ఉస్మానియా హాస్పిటల్ నుంచి. గవర్నమెంట్ డాక్టర్ ఆవిడ మరిగా దేవత అనుకోవాలి. ఆ తర్వాత ఈరోజు డేట్ ఎంత సార్? ఈరోజు డేటు 12. ఈ పేపర్లు 16వ తారీఖు అడ్మిట్ అయిన డేట్ వేయించారు. ఈ నెల
2వ తారీఖు డిశ్చార్జ్ డేట్ వేసి ఏది లామా అని చెప్పేసి ఇష్టపూర్వకంగా డాక్టర్ల పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయారని చెప్పేసి దాని అర్థం సార్. తర్వాత అడ్మిట్ డేట్ 17వ తారీఖు 16వ తారీఖు, ఈ నెల 16 రాలేదు కదండి, 16వ తారీఖు అడ్మిట్, ఈ నెల 2వ తారీఖు డిశ్చార్జ్. ఇది అసలు ఏంటో నేను అంత చదువుకోలేదు సార్, ఇదేంటో ఒకసారి చూడండి. ఇది నిన్న మేము కంప్లైంట్ ఇవ్వడానికి నా భార్యని నోటుకొచ్చినట్టు బండబూతులు తిట్టి క్యాస్ట్ పెట్టి తిట్టారని కంప్లైంట్ ఇవ్వడానికి సార్ని తీసుకొని వచ్చి సార్తో మాట్లాడితే సార్ మాకు సపోర్టెడ్గా వచ్చి ఇప్పటివరకు ఎవరు రాలేదు సార్, ఇంత జరిగినా కానీ సపోర్టెడ్గా. ఈ సారు నాకు ఫోన్ టచ్లోకి వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా మిత్రులందరూ పబ్లిసిటీ చేయడం వల్ల అన్న వరకు వెళ్ళింది. దీనివల్ల మాకు అన్న పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత అన్నం తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ గేట్లు వేసారండి లోపలికి వెళ్లకుండా. బాబుని ఈ పిల్లోడు నడవలేని పరిస్థితి, గేటు ముంగల నిలబెట్టి ఇచ్చారు. అన్నని దౌర్జన్యంగా లోపలికి నెట్టి వెళ్ళి ఇవన్నీ వెళ్ళి కుర్చీ తీసుకొని వచ్చి అప్పుడు గేటు ముందు కూర్చోబెట్టారు. ఎంత లోపలికి నెట్టినా కానీ వెళ్ళనివ్వకపోతే అప్పటికి లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఆ తర్వాత అన్ని మాట్లాడిన తర్వాత నా భార్యని తీసుకొని వెళ్ళి కంప్లైంట్ తీసుకున్నారు. అప్పుడు ఈ పేపర్ ఇచ్చారండి, మీ బాబుకి బుట్టుకతోటే నరాల జబ్బు ఉంది, నరాల జబ్బు ఉంటే ఎన్సీసీలో ఎలా జాయిన్ అవుతారు సార్, ఎలా ట్రైన్ అవుతాడు, ట్రైన్ కాడు కదా అంటే అక్కడ ఎన్సీసీలో వాళ్ళు టెస్టులు చేయించిన వాళ్ళు వేస్ట్ అన్నట్టనా, వీళ్ళ పోలీసుల కన్నా వాళ్ళు పనికిరాని వాళ్ళనా? కాదు సార్, ఇది నాకు అర్థం కాలే. ఇది దేనికి ఇస్తారు సార్ వీళ్ళు డాక్టర్ ఎంత తెలివిగల డాక్టర్ అంటే, ఈ లేడీ ఎవరో నాకు తెలియదు, ఈ డాక్టర్ నా పిల్లోడికి ట్రీట్మెంట్ కూడా అసలు చూడలేదు. అటువంటి ఆవిడ ఈ సర్టిఫికేట్ ఎలా ఇస్తుంది? ఇది 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 చూడండి సార్, ఈ రోజు డేట్ ఏంటో చూడండి ఒకసారి మీరందరూ. 16వ తారీఖు ఎక్కడ ఉంది, 7వ నెల ఎక్కడ ఉంది, 2025 ఎక్కడ ఉంది? 2వ తారీఖు డిశ్చార్జ్ అయిన మనిషి 17వ తారీఖు అడ్మిట్ అయినట్టు ఎలా ఇస్తారు సార్? ఇది ఎవరైనా పేదవాళ్ళు నమ్మేది ఇద్దరినే సార్, పోలీసుని డాక్టర్ని నమ్ముతారు. ఈ డాక్టర్ చేసిన తప్పు, పోలీస్ చేసిన తప్పుని డాక్టర్ కప్పిపుచ్చుతున్నారా, లేదంటే వీళ్ళకి లావాదేవీలు ఏమున్నాయి? మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఇంతవరకు అయితే మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు సార్. ఆయన ఎవరైతే మా మీద కేసు పెట్టి ఆ పొలిటీషియన్ ఉన్నారో, లోకల్ లీడర్ ఉన్నారో, ఆ లీడర్ చెప్పిన పేర్లను పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, జనానికి కదా సపోర్ట్ చేయాలి, ఇట్లాంటి నాయకులు కాదు కదా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అజారుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఆయనను అడిగాను లంగా పనులకి. ఆయన చెప్పిన ఒక విషయం ఇదే అండి, ఇట్లాంటి లంగా పనులకి, తప్పుడు పనులకి మేము ఎప్పుడూ సపోర్ట్ ఉండం, మంచి జరుగుతుందంటే ఎక్కడికైనా వస్తాం కానీ ఇటువంటి వాటికి ముందుకెళ్ళాం అని చెప్పేసి అన్నారు సార్. ఫస్ట్ బాబుని ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైనా ఉంది అంటే ఆయనకి ఏం కావాలో చెప్పండి అంటే, ట్రీట్మెంట్ కావాలంటే ఉస్మానియాలో ఆయన రిఫర్ చేస్తా అంటే నేను చెప్పాను సార్, ఆల్రెడీ బాబు ఉస్మానియాలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అప్పటికి రిపోర్ట్ రాలేదండి, అక్కడ నేను చేయించుకోను, బయట నేను చేయించుకుంటాను సార్, ఏమన్నా సాయం చేస్తే మీ లెటర్ ఏదైనా ఇస్తే చేయించుకుంటానని చెప్పాను సార్. అది నేను చూస్తానని చెప్పారు, వాళ్ళ పిఏకి అప్పచెప్పారు సార్. ఇక ఇంతవరకు జరిగింది సార్, ఇది ఇలా జరిగింది సార్. తర్వాత నిన్న మీటింగ్ ఒకటి యూసఫ్ గ్రీన్ బావర్చి దగ్గర మీటింగ్ జరుగుతుంది సార్. గ్రీన్ బావర్చి దగ్గర మీటింగ్ జరిగేటప్పుడు పొలిటికల్స్ అని వాళ్ళ పేర్లు నాకు రాదు, తెలియదు, వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఈ పిల్లోడు గురించి మన పోలీస్ స్టేషన్ దగ్గర జరిగింది, మీడియాలో జరిగేది చూశారు, మమ్మల్ని అడ్డుకున్నారు. అయినా కానీ ఈ పిల్లోడిని ఎత్తుకొని నేను వెళ్ళిపోవడం, మా భార్య వాళ్ళందరూ కాళ్ళ మీద పడి 1 నిమిషం మాట్లాడడానికి టైం అడిగారు సార్. వాళ్ళు ఇచ్చారు. పిఏ వాళ్ళు ఏమన్నారంటే మా పిఏకి టచ్లో ఉండమన్నారు. వాళ్ళు పిఏల నెంబర్లు మా దగ్గర లేవు. వాళ్ళ లోకల్ రాజకీయ నాయకులను అడిగితే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఇక నాకు న్యాయం ఎలా జరుగుతుంది సార్, మీరే చెప్పాలి. నాకు నా కొడుకుని ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా కావాలని మేము కోరుకుంటున్నాను సార్. ఎప్పుడు నుంచి కూడా అదే ఫస్ట్ నుంచి కూడా ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను ట్రీట్మెంట్కి సంబంధించి అడిగాను. మేము ఇంత పెట్టాము, మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. నా పొజిషన్ ఉన్న వరకు నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను సార్. నాకు న్యాయం జరగాలి సార్. నా దగ్గర సాక్ష్యం ఉంది. మనిషిని నేను సార్ కొట్టింది కానిస్టేబుల్ కొట్టారు, ఎస్ఐ కొట్టారని నేను ఎవరితోటి చెప్పలేదు. ఒక కానిస్టేబుల్ వాకీటాకీ తీసుకొని వచ్చి నేను చెప్పింది కదా సార్, నేను ఆ రోజు అక్కడ లేను కదా, అది విషయం బాబుని అడగండి చెప్తారు. వాళ్ళు తప్పు చేయకపోతే ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎలా పుట్టించారండి? మీరు మీడియా వాళ్ళే కదా, ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎలా పుట్టించారని అడుగుతున్నాను. మీరు కొట్టలేదని చెప్తున్నారు కదా, మరి ఈ మెడికల్ సర్టిఫికేట్ మరి ఎలా సార్? వాళ్ళు అడిగింది మీరు చెప్పారు. ఇప్పుడు ఈ మెడికల్ సర్టిఫికేట్ దొంగదా ఒరిజినల్ మీరు చెప్పండి, అది మీరు చెప్పండి సార్. కొట్టకపోతే ఎలా అవుతారు సార్? ఇప్పుడు మనందరికీ పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకి ఒక చిన్న రాయి దెబ్బ తగిలితేనే మనం ఒప్పుకోము.
ఈయన నడవలేని డోక్కుంటూ పోతున్నాడు సార్. వాష్రూమ్కి ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి బెడ్ ఎక్కడానికి 15 నిమిషాలు. వీడియో పెట్టి చూడండి. ఈ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు? ఎన్సీసీ స్టూడెంట్ది, ఈ రోజు డేటు ఇది చూడండి. ఇది తప్పు చేయకపోతే ఈ సర్టిఫికేట్ ఎలా తీసుకొస్తారని అడుగుతున్నాను మీరు అడిగిన క్వశ్చన్కి. ఎన్ని నెలలు ఎందుకు ఏజ్ చేశానంటే అది ఇప్పటిదాకా చెప్పాను సార్. నాకు ఇంకా 3 పిల్లలు ఉన్నారు. నేను ఇంటి దగ్గర ఉంటేనేమో నా భార్య హాస్పిటల్ చుట్టూ తిరగాలి. నా దగ్గర డబ్బులు దోలాడుకోవడం కోసం ఉన్నాయి అమ్ముకొని ట్రీట్మెంట్ అక్కడిక్కడ తిరగడానికే టైం సరిపోయింది. ఈ పరిస్థితి ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదండి. ఇలా అవుతాడని కూడా నేను అనుకోలేదు. పిల్లగాడు పరిస్థితి ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలా అంటే, ఒక తండ్రిగా నా దగ్గర నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయిపోయింది. వీళ్ళు ఇలా చేసినారు. తర్వాత 3 రోజులు స్టేషన్లో ఉంచినారు కాబట్టి నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను ముందుకెళ్ళాను. నాకు జరిగిన అన్యాయం నేను 10 మందికి చెప్పుకుంటే వాళ్ళు సలహాతో నేను ముందుకు వచ్చాను సార్. అప్పటి వరకు నా గుండెలోనే ఉంది ఇదంతా.